వెల్కమ్ టు ఏకే సైబర్ న్యూస్. కార్డు క్లోనింగ్ ద్వారా డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు. తిరుమలగిరికి చెందిన షామీర్ పటేల్ కు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండేది. 2022 జనవరి 15న అతని క్రెడిట్ కార్డు నుంచి ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో 5 సార్లు మొత్తం 1,91,000 విలువైన వస్తువులు కొనుగోలు చేసిన అగంతకుడు. విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే బ్యాంకుని సంప్రదించి క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నుంచి సరైన సమాచారం రాకపోవడంతో కేసు దర్యాప్తు పూర్తి కాలేదని, తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన బాధితుడు. రాష్ట్ర వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ మీనా రంగనాథ్, సభ్యులు వివి శేషుబాబు బెంచ్ ఆధారాలను పరిశీలించి సహకరించని బ్యాంకు తీరును తప్పుబట్టి మానసిక వేదనకు గురి చేసినందుకు బాధితుడికి 50,000 రూపాయల పరిహారంతో పాటు కన్స్యూమర్ లీగల్ ఎయిడ్కు 10,000 రూపాయలు 30 రోజుల్లో చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఏకే సైబర్ న్యూస్ 24/7 సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్.